ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చెను గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Good morning, my friends. శుభోదయం స్నేహితులారా. This is a great opportunity to share the word with you. మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. This morning I had a word from the Lord. ఈ ఉదయకాలము దేవుని యొద్ద నుంచి నేను ఒక మాటను పొందుకున్నాను. Many times we speak our own words. చాలా సందర్భాల్లో మనము మన సొంత మాటలు మాట్లాడుతూ ఉంటాం. But God's word is pure and divine and holy. దేవుని యొక్క మాట పవిత్రమైనది, స్వచ్ఛమైనది, అది దైవికమైనది. His word will stand forever. దేవుని మాట నిరంతరము నిలుస్తుంది. Many times our human words, our worldly words cause destruction and also damage. చాలాసార్లు మన సొంత మాటలు లేకపోతే శరీర సంబంధమైన మాటలుగా ఉండి నాశనాన్ని, కీడును కలుగజేసే మాటలాగా ఉంటాయి. But the word of God, eternal, which always gives life and it's a seed. అంతేకాకుండా దేవుని వాక్యం అయితే ఎలా ఉంటుందంటే మనకు జీవాన్ని అనుగ్రహిస్తుంది, మనం జీవాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. It is very important we give more time and special place to the word of God. అందుకొరకే మన జీవితాల్లో దేవుని వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. The word of God can operate any direction according to His will and purpose. ఆయన చిత్త ప్రకారము, ఆయన ఉద్దేశం కొరకై దేవుని వాక్యము ఏ విధముగానైనా మనలో పనిచేయగలదు. We cannot predict the word of God can work the way it works. We cannot predict anything. దేవుని వాక్యము ఇలాంటి కోణములోనే ఈ విధంగానే పని చేస్తుందని మనం ఏమాత్రం ముందుగా జోస్యం చెప్పలేం. It can work in the society, it can work in the church, it can work in our heart. It can change the spiritual realm. మన జీవితంలో లేకపోతే మన వ్యక్తిగతమైన జీవితంలో, సామాజిక జీవితంలోనో, సంఘ జీవితంలోనో దేవుని వాక్యము పనిచేస్తుంది. తద్వారా ఆత్మ సంబంధమైన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. So I encourage my brothers and sisters, just give more importance to the word of God, listen to the word of God and let it go inside and you can meditate the word of God. అందుకనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. I'm not telling once a while but every day. ఎప్పుడో ఒకసారి లేదా అప్పుడప్పుడు దేవుని వాక్యం ధ్యానించమని కాదు, ప్రతిదినము దేవుని వాక్యం ధ్యానించమని. Then slowly it will take a root and slowly it will start to grow. అది క్రమంగా వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము మీలో వేరు పారుతుంది, ఫలిస్తుంది. Word is life and word must bring forth fruit. దేవుని వాక్యము జీవమైనది, ఈ వాక్యము మనలో ఫలింపును కలుగజేస్తుంది. The word of God, Isaiah chapter 55, 8, 9, 10 says like this. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు ఇలా చెప్తున్నాయి. And my thinking is not your thinking. మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. And God says that He is giving an example what the water can do in this world. ఈ ప్రపంచంలో నీరు ఏం చేస్తుంది అనడానికి ఉదాహరణగా లేఖనాల్లో ఉన్నాయి. And as the water comes down from heaven like a snow, like a rain, it flows through all the valleys and mountains and gives to the bread to the eater and food to the people, and it flows through and blesses every people in the world, and it goes to the sea. నీరు ఏ విధంగా వర్ష రూపంలోనో, హిమము లేకపోతే మంచు రూపంలో పైనుంచి అనగా స్వర్గం నుంచి వస్తుందో, అలాగే దేవుని వాక్యము వేరు వేరు రూపాలుగా వచ్చి మన జీవితాల్లో ప్రవహిస్తుంది. That's what I'm saying. You cannot predict the word of God, how it works, how it operates. ఏది దేవుని వాక్యము ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది అనే దాన్ని మనం ఊహించి చెప్పలేము. The book of John is a living word. A living word was manifested in flesh, and the apostle John experienced the word of God. అపోస్తలుడైనటువంటి యోహాను గారు దేవుని వాక్యాన్ని గురించి తన సువార్తలో చెప్తూ ఆ వాక్యాన్ని అనుభవించి ఆయన చెప్తున్నాడు. His experience with the word of God, which is Jesus Christ living word, was so unique
and is so heavenly. ఆ దైవికమైన వాక్యము, యోహాను గారు చెప్పిన వాక్యము అది ఎంతో బలమైనది, లేకపోతే ఎంతో స్వచ్ఛమైన దైవికమైనదిగా కనిపిస్తుంది. So when you started to read every chapter by chapter, it can go and it can fill you up. You will feel the Holy Ghost inside. మీరు అధ్యాయం వెంబడి అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడుతూ, లేకపోతే దేవుని ఆత్మ నింపుదలకు గురవుతూ ముందుకు సాగుతారు. One of the unique best things about God's word is you cannot separate the word of God from the Spirit of God. దేవుని వాక్యము నుంచి దేవుని ఆత్మను విడదీయలేము అనేది మన వాక్యం ద్వారా గ్రహించాలి. The more you soak into the word of God, the more you soak into the Spirit of God. మీరు దేవుని వాక్యములో ఎంతగా మీరు మునిగి తేలుతారో, దేవుని ఆత్మలో, దేవుని ఆత్మానుభవంలో కూడా అలా మునిగి తేలుతారు. Slowly it will rise up the level. అది తన స్థాయిని, తన మట్టాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. So you cannot read the book of John bits and pieces. ఏదో అక్కడ ఇక్కడ ముక్కలుగా మన యోహాను సువార్తను మనం చదవలేము. If you start one chapter first from the beginning, then you finish it of the book. మనము 1వ అధ్యాయం నుంచి ఆరంభించామంటే 21 అధ్యాయాల వరకు మొత్తం పూర్తిగా చదవడం చేసేయాలి. It is not enough you soak in the water like an ankle level, knee level and hip level or shoulder level, but you have to soak in the river water in order to get baptism or have swimming. అనగా మనము ఎలాంటి అనుభవాల్లోకి రావాలో దేవుజనులు మనకు వివరిస్తున్నారు. మనము చీలమండల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, భుజాల లోతు కాదు, ఈదవలసినంత లోతులోకి, అంత వాక్యపు లోతులోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. So it's better take time, maybe a day or a half a day, and read one message and how he experienced the word of God by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా మనము ఎలా దేవుని వాక్యము అనుభవించొచ్చు అనడానికి అనుదిన ధ్యానం యొక్క అవసరం ఉంది. It is not a gospel of John, but is a revelation of the word of God. ఇది యోహాను సువార్త అని అనేదానికన్నా యోహాను యొక్క ప్రత్యక్షత, యోహానుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత. Everyone will have a experience and the revelation of God when you encounter with the word of God. దేవుని వాక్యం ద్వారా మనం ఎప్పుడు సంధించబడతామో దేవుని ఆత్మ యొక్క అనుభవంలోకి మనం వస్తాం. And it's a small window how the Jesus become flesh and lived among us. యేసు ప్రభు మనలో, లేకపోతే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి నివసించాడు అనేటువంటి ఒక చిన్న విషయం ద్వారా మనం అనేకమైన విషయాలు అర్థం చేసుకోవాలి. Emmanuel, the God with us. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. And the word of life came down and lived among us. దేవుని వాక్యము, జీవ వాక్యము మన మధ్యలోకి వచ్చి నివసించాడు. And he came as a flesh and blood and he revealed the heavenly Father. ఆయన రక్తమాంసములో పాలివాడై తండ్రిని బయలుపరిచాడు. The chapter 10 says how he became a good shepherd for his people. తన ప్రజల కొరకు ఆయన మంచి కాపరిగా ఎలా మారాడు అనేది అక్కడ రాయబడింది. See, many people were so much busy and they run and to and fro and trying to pick up whatever the scripture what they want. తమకు కావలసిన వాక్యాల్ని ఏరుకుంటూ, ఇష్టమైన వాక్యాల్ని ఎంచుకుంటూ తమ ఇష్టానుసారంగా అటు ఇటు పరిగెత్తే ప్రజలు మన విశ్వాసం. That is not the message, that is not the revelation of the John gospel. యోహాను సువార్తలోని ప్రత్యక్షతను మనం అలా చేయడం ద్వారా పొందుకోలేము. One message, you have to read it completely in one go. ఒక్కసారిగా, ఒక్క సిట్టింగ్ లోనే ఒక్కసారి కూర్చున్నప్పుడే దాన్ని పూర్తిగా మనం చదవాల్సిన అవసరం ఉంది. And it will reveal itself by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా ఇందులో ఈ అక్షరములో దాగి ఉన్న విషయము మనకు బయలుపరచబడుతుంది. Jesus said, I am the good shepherd in chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట, నేను మంచి కాపరిని అంటున్నాడు. It is not something like you see in the world, what is you see in the physical, but is something has a spiritual meaning in it. దాని అర్థం ఏంటి అంటే ఒక భౌతికమైన అక్షరార్థమైన అర్థం కాదు, అందులో ఆత్మీయమైన అర్థం దాగి ఉంది. Always in Hebrew culture, always in Jerusalem, in all over Israel, the shepherd is the one who sacrifices his life and keep the flock. ఇశ్రాయేలు యొక్క చరిత్ర, ఇశ్రాయేలు యొక్క నేపథ్యం మనం గమనిస్తే ఒక గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. So when you look at the flock in the night time during the fence, there is no gate in the entrance.
అక్కడ ఆ మందలో లేకపోతే వాటికి కంచె ఉంటుంది, ఆ కంచెకి ఎటువంటి ద్వారం ఉండదట. He will bring the shepherd, good shepherd, bring all the flocks inside the fencing, and he will sleep crosswise in the door. అక్కడ లేకపోతే ఆ కంచెకి లోపల రావడానికి ద్వారం దగ్గర తానే అడ్డంగా పడుకుంటాడు. లోపలికి తీసుకు all night he will take care of the flocks. రాత్రంతా ఆయన మెలకుగా ఉండి గొర్రెలను కాస్తూ ఉంటాడు. See, a good shepherd sacrifices his life for the sheep. తన గొర్రెల కోసం ఒక గొర్రెల కాపరి తన ప్రాణాన్ని అర్పిస్తాడు. See, the meaning when you put it into the Jewish culture is so different. యూదా యొక్క లేకపోతే యూదుల యొక్క నేపథ్యం దృష్టి ఆలోచిస్తే మన అర్థం వేరుగా ఉంటుంది. And he keeps all night without sleep. Any wolf or any kind of animal comes to pick up the sheep, it has to come through the shepherd who is sleeping on the door. ఆ ద్వారము దగ్గర పడుకొని ఉన్న నిద్రపోతున్నటువంటి కాపరిని దాటుకొని తోడేలైనా లేకపోతే ఏ క్రూర ముఖమైనా రావాల్సిందే. కనుక తన నిద్రను త్యాగం చేసి రాత్రంతా మెలకుగా ఉంటాడు ఆయన. Maybe it's 100 sheep or 700 or 1000, but the good shepherd will be at the gate. ఒకవేళ అక్కడ 100 గొర్రెలున్నా 700 ఉన్నా లేదా మరి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన ద్వారం లాగా అడ్డంగా అక్కడ పడుకుంటాడు. See, chapter 10, Jesus said, I am the door, I am the gate. యేసు ప్రభు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో తన గురించి తాను చెప్పుకున్న మాట ఏంటంటే, నేను గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నాను, దారి ఉన్నాను అని చెప్తాను. I am not going to cut the sheep and eat. I am not going to take the milk of the sheep and eat and live nicely, but he came down as a good shepherd, give life. ఒక గొర్రెల కాపరిగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన వచ్చాడు. అంతవరకే కానీ వాటిని కోసుకొని తినేటువంటి వాడు కాదు, లేదా వాటి పాలు పితుక్కొని తాగే వ్యక్తి లాంటి వాడు కాదు ఆ కాపరి. He gives life to the sheep. ఆ గొర్రెలకు తన ప్రాణాన్ని ఆయన అర్పిస్తాడు. Life eternal. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. He leads every sheep into green pasture. పచ్చగా గల చోట్లకి ఈ గొర్రెలన్నింటినీ ఆయన నడిపిస్తాడు. He will show up and reveal the heavenly Father's plans and purposes, the good shepherd Jesus Christ. యేసు ప్రభు గొర్రెల కాపరిగా పరమ తండ్రి యొక్క చిత్తాన్ని ప్రజలకి గొర్రెలకు బయలుపరుస్తాడు. Jesus said, if you keep my word, you will have eternal life. John chapter 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తే, మీరు నా మాట వింటే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని రాయబడింది. And enemy comes to steal and destroy. That is a Satan. సాతాను అనగా శత్రు రూపములో సాతానుడు వచ్చి వాడు దొంగలించడానికి నాశనం చేయడానికి వస్తాడు. And also Jesus said something, those who came in the Old Testament time, they never be a good shepherd. All the prophets and all the good men filled with the like kings and prophets, they have not done the job. పాత నిబంధన కాలములో వచ్చిన వారు, తనకు ముందుగా వచ్చిన వారు రాజులైన న్యాయాధిపతులైన మంచి కాపరులుగా ఉండలేకపోయారు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. See, as I said earlier on, eternal life comes through the good shepherd. గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి అయిన యేసు ద్వారా నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. We must keep his word and in our heart, hidden in our heart. మన హృదయములో ఆయన వాక్యాన్ని, గొర్రెల కాపరి యొక్క వాక్యాన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంది. He said all the hireling people work for money in the ministry, all the time talk about money. All people who are like false prophets, false brothers and antichrist, they work for money in the world. ఈ లోకములో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా జీతగాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరిచర్య కేవలము ప్రతిఫలాన్ని ఆశిస్తూ జీతం కోసం పనిచేసేటువంటి అబద్ధ అపోస్తులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అనే సంగతి మనం మర్చిపోవాలి. But Jesus said like this, my sheep will hear my voice. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. See, that's another secret in Jewish culture. ఇది యూదుల యొక్క నేపథ్యంలో ఇది మరొక మర్మంగా, రహస్యంగా ఉంది. It says in Isaiah chapter 1, every cow or sheep or donkey will hear the voice of the master's voice. యెషయా గ్రంథము 1వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని గాడిదైనా కానీ గొర్రె అయినా కానీ ఏ పశువైనా తన యజమానుడి దగ్గరికి వస్తుంది, గుర్తిస్తుంది. So there is a unique voice for the good shepherd. ఆ కాపరికి, మంచి కాపరికి ఒక మంచి స్వరం ఉంటుంది. If you know the music, there is a different tunes, different melody and scale.
ఒకవేళ సంగీతం విషయంలో మనం ఉదాహరణగా తీసుకుంటే దానిలో వేరు వేరు స్థాయి స్కేలులు లేదా తాళాలు రాగాలు ఉంటాయి. See, there is a unique discerning of the sheep. What is the voice of the good shepherd and what is the voice of the false brother, false leader? అనగా ఒక గొర్రె ఒక మంచి కాపరి యొక్క స్వరాన్ని, తన సొంత కాపరి యొక్క స్వరాన్ని వేరొక లేదా నకిలీ కాపరి యొక్క స్వరాన్ని వాటి మధ్యలో తేడాను గుర్తించగలదు. If enemy comes, if any warning, the sheep will have a special voice and he shout out to the in the field and every sheep will come and gather in one place. శత్రువు వచ్చినప్పుడు అనగా క్రూర మృగం వచ్చినప్పుడు కాపరి ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని చేసినప్పుడు ఆ శబ్దాన్ని ఆధారంగా చేసుకొని గొర్రెలన్నీ ఒక చోటకి పోగవుతాయి. See, the Holy Spirit has a different discerning gift will give to you. పరిశుద్ధాత్ముడు మనకు ప్రత్యేకమైన వివేచన వరాన్ని అనుగ్రహిస్తాడు. There, as I said earlier on, so many voices coming in our world, what we are living today, experiencing. మనము ప్రస్తుతం నివసిస్తున్నటువంటి లోకంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వేరు వేరు స్వరాలు మనం వింటున్నాం. It's voice of the world, voice of the working place, and sometimes even our flesh has a voice. మనకు వేరు వేరు స్వరాలు, మన శరీరానికి కూడా మన దేహానికి కూడా ఒక స్వరం ఉంది. If you have God's word, good shepherd word, you will have life or you can walk by faith. నువ్వు ఒక మంచి కాపరి స్వరాన్ని నువ్వు విన్నట్లయితే నీవు జీవాన్ని కలిగి నువ్వు నిత్య జీవం వైపుగా పయనిస్తావు. See, man shall not live by bread alone. మనుషుడు రొట్టె వలన మాత్రం బతకడు. Jesus Christ is the bread of life. యేసు ప్రభు జీవాహారమై ఉన్నాడు. As I said earlier on, the word will create and change the environment. నేను ఇంత ముందు చెప్పినట్లుగా వాక్యము వచ్చి వాక్యము వెలువడి అయి వాతావరణాన్ని మారుస్తుంది. Whatever the good shepherd speaks to you, it brings life, life eternal. మంచి కాపరి మాట్లాడేది నీకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది. What is eternal life? ఏంటి నిత్య జీవము? It's a divine nature and character of God. దేవుని యొక్క దివ్య స్వభావము, దివ్య ప్రవర్తన అయి ఉన్నది. As I said before, the word of God is a seed. As more you started to hear, the seed started to grow in your heart. దేవుని వాక్యము బీజము లాంటిది, సుబీజము లాంటిది, లేకపోతే అక్షయమైన బీజం లాంటిది. దాన్ని వింటూ ఉన్నప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంటుంది, ఫలాన్ని ఇస్తుంది. It will connect to heaven. It will connect to the Holy Spirit. అది లేకపోతే ఈ బీజము, వాక్య బీజము పరిశుద్ధాత్మకు, పరలోకానికి మనల్ని అనుసంధానం చేస్తుంది. The sheep job is to protect the flock, also make them to grow. ఈ కాపరి యొక్క బాధ్యత ఏంటంటే గొర్రెలను పోషించి లేదా ఎదిగించడం అనేది కాపరి యొక్క బాధ్యత. And many times we slip away from the word of God. చాలా సార్లు దేవుని వాక్యం నుంచి పక్కకు తప్పి లేదా తొలగిపోతుంటాం. Some people, they have lots of assignments, attacks in the world. ఈ లోకంలో చాలా మంది నివసిస్తున్నప్పుడు వాళ్ళ మీద అనేకమైన దాడులు జరుగుతుంటాయి, శత్రువు యొక్క దాడులు. See, God made Moses in the Old Testament as a leader, as a pastor to lead the people out of Egypt. మోసెస్ అనగా మోషే అనేటువంటి వ్యక్తిని పాత నిబంధన కాలంలో 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. But some people died on the desert, some people couldn't make it to the land of milk and honey. కొంతమంది అరణ్యములో రాలిపోయారు, అరణ్యంలో చచ్చిపోయారు. కొంతమంది ఆ వాగ్దాన దేశములో లేదా అనేక మంది ప్రవేశించలేకపోయారు. Why they couldn't make it? ఎందుకు వాళ్ళు అలా చేయలేకపోయారు? వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. They couldn't follow the leader. వారు నాయకుడిని వెంబడించలేకపోయారు. Many times they were frustrated, they were angry, they reacted to Moses. మోషేకు వ్యతిరేకంగా గొణిగారు, సనిగారు, కోప్పడ్డారు. Even Jesus was 3.5 years. He was on the earthly walk. Only the 11, 12 followed him every step by step. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు, 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు కొంతమంది 11 లేదా 12 మంది ఆయన వెంబడించారు. See, God is not very much interested in the crowd, but God is looking for people who are disciples or sheep to follow him. విస్తారమైన జనసమూహం మీద ఆయన దృష్టి పెట్టడం లేదు, కానీ వాళ్ళలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. That's why he said, my sheep will hear my voice. అందుకొరకే ఆయన చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వినును. I will give them eternal life, abundant life. వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను, లేదా సమృద్ధి జీవాన్ని ఇస్తాను. See, many times we were like tossed and fro in the world. ఈ
ఈ లోకంలో అటు ఇటు కొట్టుకొని పోయేవాళ్ళుగా మనం ఉన్నాం. Our mind is saying something, our heart is saying something, and we will also surrounded by many voices. మన మనసు ఒకటి చెప్తుంది, మన హృదయం ఒకటి చెప్తుంది, వేరు వేరు స్వరాల చేత మనం అయోమయ స్థితిలో ఉన్నాం. But how do you discern the voice of Jesus Christ, Good Shepherd, is speaking to you? ఆ మంచి కాపరి నీతో మాట్లాడడాన్ని నువ్వు ఎలా గుర్తించవచ్చు? It is not a human word. అది మనిషి యొక్క మాట కాదు. It is not a theology. అది ఏదో సిద్ధాంతం, దేవశాస్త్రం కాదండి. It is not something like a fairy tale or something to in pondering about a thought or riddle. ఏదో పొడుపు కదో, విప్పుడు కదో, లేకపోతే ఏదో కట్టు కదో కానే కాదండి అది. It is not time passing word. ఏదో కాలక్షేపం కోసం చెప్పబడే మాట కాదు. It is full of life, full of abundant life, eternal life. యేసు ప్రభు మాటలో సమృద్ధి అయిన జీవం ఉంది. యేసు ప్రభు యొక్క మాటలో శాశ్వత జీవం ఉంది. He can change anything just a split second. కొన్ని క్షణాల్లో రెప్పపాటులోనే ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. See, if you want to follow the good shepherd, మీరు మంచి కాపరిని వెంబడించాలంటే started to hear and discern the voice of Jesus Christ in your heart. మీ హృదయములో యేసు ప్రభు యొక్క స్వరాన్ని మీరు వినండి. You have to have a discerning in your ears. మీ చెవులలో, ఆత్మ సంబంధమైన చెవులలో అటువంటి వినికిడి మీరు కలిగిన వారిగా ఉండాలి. You never allow another voices to come and jam your hearing. మీరు వినకుండా అడ్డుపడడానికి వేరే శక్తులు అడ్డుపడడానికి మీరు అనుమతించొద్దు. Our Lord never makes mistakes. We make mistakes. మనము పొరపాట్లు చేస్తాం కానీ మన ప్రభువు పొరపాట్లు చేయడు. The sheep voice, good shepherd's voice must be discerned by the sheep. గొర్రెలు మంచి కాపరి యొక్క స్వరాన్ని వివేచించి గుర్తించాలి. All the time he will not go after you. ప్రతి సందర్భంలో ఆయన నీ వెనకాల కాపరి, నీ వెనకాల గొర్రె వెనకాల రాలేడు. He will never talk too much. ఆయన అధికంగా విస్తారంగా మాట్లాడేవాడు కాదు. He will talk once and you have to have a discernment. ఆయన ఒక్కసారి మాట్లాడవచ్చు, మీరు దానికి స్పందించాలి. అటువంటి వివేచన కలిగి Our God is full of love. మన దేవుడు సంపూర్ణంగా ప్రేమ He is కలిగి full ఉన్నాడు. of compassion. ఆయన కనికర పూర్ణుడు. And he has such a good heart for you. ఆయన నీ కొరకు నా కొరకు ఒక మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు. So take time to discern his voice. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి నువ్వు ప్రయత్నించు. Then the life comes inside of you. The more you started to hear the voice of the good shepherd, the more the life springs inside of your heart. మీరు మంచి కాపరి స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు మీలో దైవికమైన జీవము పుడుతూ ఉంటుంది. John chapter 7:37, Jesus said, if anyone hear my voice, he will believe that voice. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో రాయబడింది, నా మాటలు ఎవరు వింటారో వాటిని గైకొంటారని. It says, Jesus said, there is a rivers of living water springs from his heart. వారి హృదయములో నుంచి జీవ జల నదులు పారును అని రాయబడింది. That's the fullness of life. అది జీవితము యొక్క పరిపూర్ణత. The fullness of connected with the sheep, good shepherd. మంచి కాపరితో అనుబంధమై జీవించేటువంటి జీవితం. Can you do that? Can you able to come up to that level? ఆ స్థాయికి మీరు రాగలరా? Righteous man mouth is the life comes out of his mouth. నీతిమంతుని యొక్క నోటిలో నుంచి జీవపు మాటలు వస్తాయి. Whatever the Lord speaks, he can speak through you. దేవుడు మాట్లాడాలనుకున్నవన్నీ నీ ద్వారా మాట్లాడతాడు. You have to discern and listen to the voice of the good shepherd. మంచి కాపరి యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. The whole chapter says, chapter 10 speaks about the good shepherd and the voice. ఆ మంచి కాపరి, ఆయన స్వరం, దైవ స్వరం, కాపరి స్వరం అనే విషయాలు మనం అధ్యాయంలో The word voice means phone in Greek. గ్రీకు భాషలో, మూల భాషలో స్వరము అంటే ఫోన్ అని అర్థం. And there is an oracle where the words are birthed into your throat. మన గొంతులో నుంచి పుట్టేటువంటి ఆ నాదాలు లేకపోతే ఆ శబ్దాలు, That's a air, like a ha. It's a air which is spirit. అనగా మన లోపల నుంచి లేకపోతే కడుపులోంచో లేకపోతే వచ్చేటువంటి ఆ వాయువు ఒక శబ్దాన్ని ఇస్తుంది. హా అనేటువంటి ఆ శబ్దాన్ని లేకపోతే వేరు వేరు శబ్దాన్ని కలిగిస్తుంది. Jesus said, my words are spirit and life. యేసు ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయని. That spirit and life can enter into you as a sheep and it gives life into you. ఒక గొర్రెవైన నీలోకి దైవ స్వరము ప్రవేశించి
నీకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. See, Apostle John has a greatest privilege and he experienced the word of God. అపోస్తలుడైన యోహాను గారు గొప్ప అనుభవాన్ని కలిగి దేవుని వాక్యాన్ని రుచి చూచినవాడు. He walked with him 3.5 years. ఆయన అనగా యోహాను గారు యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. And he listened every day 3.5 years. 3.5 సంవత్సరాలు ప్రతిదినం ఆయన వెంట ఉన్నాడు. And he was a privileged apostle. ఆయన ధన్యుడైనటువంటి అపోస్తలుడై ఉన్నాడు. And he was led by the good shepherd on the earth. ఈ భూలోకంలో ఒక మంచి కాపరి చేత యోహాను గారు ఇతర శిష్యులు నడిపించబడ్డారు. We have the Holy Spirit. మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. He is our helper and comforter. ఆయన మనకు సహాయకుడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. Now you can live on the earth and discerning the voice of the good shepherd. మనం ఈ లోకంలో జీవిస్తూ మంచి కాపరి యొక్క స్వరాన్ని వినాలి. And I challenge you with one thing. నేను మీతో ఒక్క మాట చెప్పి మీకు సవాల్ని ఇస్తున్నాను. As the word of God, as the John Apostle experienced, you can also experience the word of God on the earth. భూమి మీద అపోస్తలుడు అంటే యోహాను వాక్యాన్ని అనుభవించినట్లుగా నువ్వు కూడా అనుభవించవచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. There is a choice for you. మీకు ఒక అవకాశం ఉన్నది, ఎంపిక. God bless you and you can do that in your life. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఆశించిన పనిని మీరు చేయుదురు గాక. Enjoy the word of God in your life. మీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగండి. Enjoy the good shepherd in your life. మీ జీవితంలో మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభువుని కలిగి ఉండి ఆనందించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. Hallelujah.